ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రివర్యులుగా అసెంబ్లీలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి పాలన అధికారంలో భాగస్వామిగా ఉండి అపారమైనటువంటి అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి గౌరవనీయులు మోత్కుపల్లి నరసింహులు గారు మాదిగ మహాశక్తి అనేటటువంటి ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ మాదిగ మహాశక్తి సంఘానికి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం 5వ తారీఖు డాక్టర్ జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా బషీర్బాగ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించుకోబోతున్నాం. కాబట్టి దీనికి మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మొదటగా అందరినీ కోరుకుంటూ, దీనికి ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో మాదిగలు సుమారు 70 లక్షల మంది ఉన్నారు. కానీ రాజకీయ రంగంలో ముందు లేక అధికారంలో భాగస్వామ్యం లేని జాతులు గుర్తింపు లేకుండా పోయి చివరకు అంతరించకపోతాయనేటటువంటి మాట మాదిగల విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 70 లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓటు పరంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు చూపినటువంటి తోవలోనే ఓటుని ఏకీకరణ చేసి ఈ రాష్ట్రంలో రాజకీయంగా తిరుగులేని శక్తిగా మాదిగల్ని ఎదిగించడానికి ప్రధాన ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మోత్కుపల్లి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందు భాగాన అగ్రభాగాన ఉండి కదలాలని, ఈ రాష్ట్రంలో మాదిగల రాజకీయ శక్తిని ప్రభావితం చేసేలా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.